స్వామి, మన ప్రభాకర్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. నిన్న సాయంత్రం ప్రాజెక్ట్ రిపోర్టు కోసమని నాకు ఫోన్ చేసిన వెంకరెడ్డి సార్ మాటల మధ్యలో అన్నాడు. షాక్తో నా చేతిలో ఉన్న చిన్న ఫోన్ కింద పడిపోబోతే పట్టుకున్నాను నేను. కర్మ ఎవరినీ వదలదు. వెంకటరెడ్డి సార్తో ఫోన్ మాట్లాడి కట్ చేశాక అనిపించింది నాకు, ప్రభాకర్ ఆత్మశాంతి కోసం 2 కన్నీటి చుక్కలు రాలుద్దామన్నా కన్నీళ్లు రాలేదు నాకు. రాయచోటి ప్రాంతానికి చెందిన ప్రభాకర్ కడపకు చెందిన లాయర్ అమీన్ పీరాన్ ద్వారా 20 ఏళ్ల క్రితమే నాకు పరిచయం. అప్పట్లో కడప వీక్లీ టైమ్స్ పేరుతో ఓ వారపత్రిక నడుపుతుండేవాణ్ణి నేను. ప్రభాకర్ అప్పుడప్పుడు సంగటి ముద్దలు పట్టుకొని వీరస్వామి మండి వీధిలో ఉన్న మా ఆఫీస్కు వచ్చి తినిపోతుండేవాడు. అప్పట్లో ప్రభాకర్ అనే వ్యక్తి మంచోడు, ఇంకా ఏమీ తెలియని అమాయకుడు. సుమారు 18 ఏళ్ల పాటు నేను హైదరాబాదులో ఉండి ఆ నగర జీవితం పట్ల విరక్తి కలిగి ఇక ప్రశాంతంగా బతుకుదామని మళ్ళీ 2 ఏళ్ల క్రితం మళ్ళీ మా ఊరు వచ్చాను. మళ్ళీ లాయర్ అమీన్ పీరాన్ గారి ద్వారానే ఈ ప్రభాకర్ మళ్ళీ నా జీవితంలోకి వచ్చాడు. నాకు కోట్లు విలువ చేసే ఖరీదైన భూములున్నాయి. కడప ఎమ్మెల్యే రాజకీయ అండ ఉంది. నన్నెవరూ ఏం చేయలేరని అహంకారంతో ప్రభాకర్ విర్రవీగడాన్ని నేను పలుమార్లు చూశాను. నేనేదో బతకడం కోసమని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఆ వీడియో పెట్టావేంది, ఈ వీడియో పెట్టావేంది, డిలీట్ చేయకపోతే కడపలో తిరగలేవు నువ్వు అని ప్రభాకర్ ఫోన్లో పలుమార్లు నన్ను బెదిరించాడు కూడా. అతని నెంబర్ బ్లాక్ చేసి అతనికి దూరంగా ఉండిపోయాను నేను పోయిన శుక్రవారం అయ్యప్ప స్వామి మాల వేసిన రోజునే మళ్ళీ రాత్రిపూట నాకు కడపలో కనిపించాడు ప్రభాకర్. దగ్గరికెళ్ళి బాగున్నారా సార్ అని ఆప్యాయంగా పలకరించాను నేను దండం పెట్టి. అతని జీవితం ముగిసిందని నిన్న వెంకటరెడ్డి సారు ఫోన్లో చెబితేనే తెలిసింది నాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.